న్యూస్ ముందుగా హెడ్లైన్స్. విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగ రాసేలా సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని వెల్లడి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన సుప్రీంకోర్టు సీజే గవాయ్, ఏపీ సీఎం చంద్రబాబు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు. విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్, కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆర్టీఐహెచ్ ద్వారా వినూత్న ఆవిష్కరణలను, ఆలోచనల్ని, స్టార్టప్లను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మెట్టెక్ పార్క్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని ప్రోత్సహిస్తామన్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు అవుతోందని వెల్లడించారు. శ్రీ సిటీలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు 50 దేశాలకు చెందిన కంపెనీలు తేవాలన్నది తమ లక్ష్యమన్నారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదని, ఏకో సిస్టమ్ తయారైంది కాబట్టే మరో 4-5 డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చారని వివరించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు అన్నీ 3.5 ఏళ్లలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చయ్యావులా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లనేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హైకోర్టు సీజే న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 3వ, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నదే లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical. All people in India believe Amaravati is the Angels' capital. So always His Excellency Honorable CJ during his career have seen very simple, humble, down to earth, while discharging his duties is always upright. Even we have delayed our meeting for 2 minutes. Reason is he wanted to maintain equality. People will say equality. He is practicing equality. It is how we can understand his philosophy. I really appreciate him.
I have seen so many judges, honorable judges, and also CJs in respect to time. But I have seen new human being in Gavaiji. That is where I am admiring him. That is how he is conducting. If you see his track record, from the beginning, with a impeachable record, he left a great legacy as 52nd CJ of India. People will remember all his judgments. I am poor in judgments because I am only a politician. I know what to do people. Then by taking advice from judiciary, how to do according to law. We all have witnessed his distinguished professional journey as a lawyer, as a judge of the High Court and Supreme Court judge, and as the Chief Justice of highest court. I look forward to an enlightened keynote address. Always I am saying I am a student. I wanted to hear people, learn from them what all possible for execution I want to execute. This time, all of us has to remember Ambedkar ji. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister. Our Gavaiji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our constitution. ఎర్ర చందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని, పర్యావరణ పరంగాను, ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలన్నారు. ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం విత్తనాలు జల్లడం, ఎర్రచందనం వనాలు అభివృద్ధి సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదని, దీనికోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమార్కుల ఆట కట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్ను చట్టం ముందు నిలబెట్టడానికి ప్రత్యేక బృందాలను పోలీస్, అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, గోదాము కీపర్లు వంటి కింది స్థాయి వారిని గుర్తించి వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే దీనికోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారన్నారు. అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరమని ఆయన అన్నారు. టెక్నాలజీతో పాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలమని చెప్పారు. పరకామణి కేసు ఫిర్యాది సతీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సతీష్ మృతిపై వైసీపీ అధికార ఎక్స్ ఖాతాలో ఆత్మహత్య అని పేర్కొనడం, భూమన కరుణాకర్ రెడ్డికి కూడా ఆత్మహత్య అనే విధంగా మాట్లాడడంపై అనుమానాలు ఉన్నాయన్నారు.
గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా ఉందని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య సమయంలోనూ తొలుత గుండెపోటు అని ప్రచారం చేసింది జగన్ మీడియానేనన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సతీష్ మృతిపై వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆత్మహత్య అని పేర్కొనడం, భూమన కరుణాకర్ రెడ్డికి కూడా ఆత్మహత్య అనే విధంగా మాట్లాడడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా ఉందని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య సమయంలోనూ తొలుత గుండెపోటు అని ప్రచారం చేసింది జగన్ మీడియానేనన్నారు. వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు పెట్టమంటే ఆ పోస్ట్ పెట్టారో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదితను. రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరుగార్చారు, తర్వాత ఏ రకంగా రాజీ చేశారు, ఇదంతా ఆ కేసు పూర్వపరాల్లోకి నేను వెళ్ళటం లేదు. ఇతను నిన్న చనిపోయినారు, హత్యగా వించబడినాడు. అతని మరణం ఇట్ ఇస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్, హత్య, వేరే ఆలోచన అక్కర్లా. పాపం ఎందుకో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది. ఆయన అంటాడు, నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలైపోయాడు అంటాడు. నేను అడుగుతున్నా, భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని? మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని? ఏం మాట్లాడతారా? మేము పరకామణి కేసులో నువ్వు దొంగవి, నువ్వు దొబ్బేసావు, సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేసావు, నొక్కేసావు, మింగేసావు అంటే నువ్వు నోరెత్తలేదు. ఆ కేసులో ఫిర్యాది హత్య గావించబడితే దాన్ని ఇండైరెక్ట్గా సూసైడ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి. మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ రోజున వివేకానందరెడ్డి గారు ఘోరంగా గొడ్డలి పోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఆత్మహత్య అన్నారు, ఏదో కింద పడన్నారు, రక్తం కక్కొని చచ్చారన్నారు, నానా రకాలుగా మాట్లాడినారు. ఎందుకంటే కంపారిజన్ వాళ్ళ మోడస్ ఆపరాండి, ఎంఓ అంటారు పోలీసులో, వాళ్ళ మోడస్ ఆపరాండి ఒకసారి గమనించాలి. ఇది ప్రక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాది పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తర్వాత మరలా నిన్న రమ్మన్నారు, మరలా రెండవ విడత విచారణకు రమ్మన్నారు. ఎస్ సార్ అన్నారు, వెళ్ళిపోయాడు. నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్య గావించబడినాడు. సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక మాస వన సమారాధనలు దోహదపడతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే సాంప్రదాయాలు, విలువలు నేర్పించడంతో పాటు ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిరక్షణ అవగాహన కల్పించాలన్నారు. విజయవాడ నాగవంశం సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న తోటలో ఆదివారం వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర నూర్భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు విజయవాడ నాగవంశం సంఘం నాయకులు ఘన స్వాగతం పలకటంతో పాటు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు.
పిల్లలకు చిన్నతనం నుంచే సాంప్రదాయాలు, విలువలు నేర్పించడంతో పాటు ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిరక్షణ అవగాహన కల్పించాలన్నారు. నాగవంశీయుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఎరుబోతు రామారావు, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జాడ ఈశ్వర్రావు, రాష్ట్ర నాగవంశం సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు గాడు అప్పలనాయుడు, మొకర ఆదిబాబు, నాగవంశ సాధికారత సభ్యులు మధ్యల వైకుంఠరావులతో పాటు విజయవాడ నాగవంశం సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ వన సమారాధన చేసుకోవడం ఆనవాయితీ. అది ఏ విధంగా చేసుకున్నా ఎక్కువ మంది కూడి ఒక చోట ఒకళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఒకళ్ళ ఆనందంలో పాలు పంచుకునే విధంగా అందరూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకునే విధంగా మెలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో ఇవాళ నాగవంశీయులు అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాధ్యత తీసుకుని ఇక్కడ ప్రత్యేకంగా ఎర్రబోతు రమణ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరుగుతోంది. ఈ రోజు మరి ఆయన కార్పొరేషన్ చైర్మన్గా, ఆయన నాగవంశీయుల కార్పొరేషన్ చైర్మన్గా అయినందుకు ఆయన ప్రధాన బాధ్యత తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాగవంశీ సోదరుమణిని పిలిచి మరి ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా కుటుంబాలు ఇక్కడికి చేరి సుమారు 5,000 మంది పైగా చేరి ఇక్కడ చక్కటి ఈ రోజునే ఆనందమైన రోజుగా వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గుర్తుండి మరలా వచ్చే వన సమారాధన వరకు కూడా ఇది గుర్తుండే విధంగా ఎవరు మరవలేని విధంగా చక్కటి ప్రేమ అభిమానాలతో చేసుకున్న వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు జరగటం మన హిందూ సాంప్రదాయం కదా. అసలు అందరం కూడా ఒక ముస్లిమ్స్ అయినా లేకపోతే క్రైస్తవులైనా హిందువులైనా అందరూ కూడా ఒక చోట కూడి ప్రార్థనలు చేసుకోవటే అలవాటు. దాని ద్వారా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కార్తీక వన సమారాధనలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న గారి తోటలో నాగవంశ సోదరులు సోదరిమణులందరూ కూడా కార్తీక వనమాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం నేను చైర్మన్గా అయ్యాను. ఈ చైర్మన్ అయినప్పుడు ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి కూడా మరి భావించి అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ, కృష్ణా జిల్లాకి చెప్పేవాళ్ళం. ఈరోజు నా రాష్ట్రం నలుమూల నుంచి అలానే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పిలిచి వనసమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. దీంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మా అన్నగారు బోండా ఉమామేశ్వర గారు, పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, కొల్లు రవీంద్ర గారు, బీసీ మినిస్టర్ అయినటువంటి సబితా గారి సహకారంతో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం తీసుకొని ఈ సమస్యల పరిష్కార దిశగా నేను కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక కమ్యూనిటీకే వనభోజనాలు అన్నది పొలిటికల్ లీడర్కే కరెక్ట్ కాదు కనుక నా చుట్టూ ఉన్నటువంటి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి 143 కులస్తులందరినీ కూడా కలుపుకుంటూ వారితో ప్రయాణం చేస్తూ ఈ చైర్మన్గా ఇచ్చినటువంటి పదవికి మరి నేను న్యాయం చేసి వారికి ఆదుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అన్ని సమస్యలు నా ఒక్కడికే తెలిసని కాకుండా నాకంటే ఉన్న పెద్దలు, ఇతర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు కూడా తీసుకుంటాను. రాబోయే తొందరలోనే ప్రమాణ స్వీకారణ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ప్రథమ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి సమస్యలు దశల వారీగా హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య మరి రద్దు చేస్తారు, ఓసీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళని బీసీలో కలపాలని, అలానే అమరావతిలో మా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాలని, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరి కమ్యూనిటీలు నిర్మాణం చేయాలని, మరి బీసీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బీసీ రుణాలు ఇవ్వాలని, వారి సమస్యల పరిష్కార దిశగా నేను అడుగులేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా, పత్రికా విలేకరుల సహకారం తీసుకొని, పెద్దల సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఈ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా వారందరి సమక్షంలో నేను విజ్ఞప్తి చేశాను. దాన్ని నేను కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తాను. సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందని, విడుదలైన అన్ని కేంద్రాలలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని హీరో విక్రాంత్ తెలిపారు. ఈ సినిమా విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. విజయవాడ నగరంలో సంతాన ప్రాప్తిరస్తు చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు
కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు చిత్ర బృందం విచ్చేసి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు పడే పాటలను దర్శకుడు కామెడీ యాంగిల్లో తీసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను కలుసుకొని వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ఒక డీసెంట్ కామెడీ డ్రామా అని, అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అన్నారు. ఈ చిత్రం కోసం తమ టీం ఎంతగానో కష్టపడి పనిచేసిందని, ఆ కష్టానికి ప్రేక్షకుల నుంచి ప్రతిఫలం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రాప్తిరస్తు సక్సెస్ మీట్కి విజయవాడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ ఏరియాలోనే పెరిగాను. యాక్చువల్గా చిన్నప్పుడు ఒక 6-8 ఏళ్ళ టైంలో రంభా, వరసి, మేనక ఈ థియేటర్స్ అన్నిటికీ వచ్చి సినిమాలు చూసేవాడిని. ఈరోజు నా సినిమానే ఈ థియేటర్లో ప్లే అవ్వడం, అది కూడా సక్సెస్ఫుల్గా ప్లే అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా వాళ్ళు ఫుల్గా హౌస్ఫుల్ పడ్డాయి, విజయవాడలో కూడా పడుతున్నాయి. సో ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, కామెడీ బాగా క్లిక్ అవుతుంది, ఎమోషన్ బాగా క్లిక్ అవుతుంది. సో మాకు అంటే గత 1 yearగా మేము ఈ సినిమా కోసం పడ్డ కష్టం 1.5 yearగా ఈరోజు పే ఆఫ్ అయిపోయింది అన్నట్టు అనిపించింది మాకు అందరికీ. యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా చాందిని క్యారెక్టర్ కానీ, మా మామ మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ కానీ, నా రోల్కి కానీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానీ, అభినవ్ గోమటం, అందరి రోల్స్కి చాలా అప్రిషియేషన్ వస్తుంది. కామెడీ బాగా నచ్చింది, ఎమోషన్ లాస్ట్ మమ్మల్ని ఏడ్పించేసింది అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు లోపల చాలామంది చెప్పారు కూడా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. విజయవాడ అంటేనే ఒక మూవీ లవర్స్ ప్యారడైజ్ అన్నట్టు చెప్పాలి. అలాంటిది అలాంటి ప్లేస్లో మా మూవీ ప్లే అవ్వడం, అభిమానులందరూ దాన్ని అప్రిషియేట్ చేయడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగే ఇంకా చాలా మూవీస్ చేయాలి, ఇక్కడికి రావాలి, సక్సెస్ పార్టీలు చేయాలి అని చెప్పి నేను సిన్సియర్గా కనకదుర్గమ్మని దండం పెట్టుకుంటున్నాను. సో దట్స్ ఆల్. మా ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా సక్సెస్ స్టోర్ మేము విజయవాడ నుంచి స్టార్ట్ చేసాము. లోపలికి రాగానే హౌస్ఫుల్ థియేటర్స్ చూడడం అండ్ జనాల ఒక ఎనర్జీ, వాళ్ళ ఒక సంతోషాన్ని ఇలా చూడడం నాకైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే 1.5 yearగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. జనాలు నచ్చుద్ది అని మేము నమ్మాం, కానీ ఇంత నచ్చుద్దని నేనైతే ఊహించలేదు. ఈరోజు హైదరాబాద్లో, విజయవాడలో హౌస్ఫుల్స్గా తిరుగుతుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అండ్ కామెడీ పరంగా కానీ, ఇమోషన్స్ పరంగా కానీ, పాటల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అన్ని పరంగా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది మా సినిమాకి. ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ రేపు కూడా మేము వేరే సిటీస్కి వెళ్ళి అది కవర్ చేస్తున్నాము. సో మా ఈ సినిమాకి ఇలాగే ప్రేమ రావాలి అండ్ మళ్ళీ ఇలా విజయవాడకి అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాధారంగా మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణం రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు ప్రజలతో తాను మమేకం అవుతానని, ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతానని వ్యాఖ్యానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాధారంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధారంగా మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉందని తెలిపారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో ఎన్డీఏ రావడం ఆందోళనగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు. ఏపీలో పార్లమెంట్లో చంద్రబాబు, జగన్ల వల్ల మాత్రమే మోడీ ఉన్నారన్నారు. లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా బ్లాక్ తమ లోపాలను బేరేజు వేసుకోవాలని రాజా సూచించారు. రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్తో
హాని పొంచి ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. విజయవాడలో సిపిఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో ఎన్డీఏ రావటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అసలు లేదని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు చాలా యాక్టివ్గా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదని, ఆ సంస్థది ఒక మతతత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. రూపాయి విలువ పడిపోతే ఇక భారత ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు ఎలా చెప్తారని ప్రశ్నించారు. భారతదేశాన్ని కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరిని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అయ్యేలా ఉందని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. బర్త్ సర్టిఫికేట్ లాంటివి గత రోజుల్లో లేవని, వాటిని అడ్డం పెట్టుకుని లక్షల్లో ఓట్లు తగ్గించారన్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలన్నారు. బీహార్లో ఎన్డీఏ గెలుపును ఇండియా బ్లాక్ పార్టీలకు నిరాశ కలిగించిందన్నారు. అలాగే రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమిళనాడు లెఫ్ట్ పార్టీలు అన్ని ఒక మాట మీద పనిచేయాలని కోరారు. లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తేనే బీజేపీపై పోటీ చేయగలమని రాజా అభిప్రాయపడ్డారు. To have an interaction on the current political developments in the country. Friends, you all know our country is passing through a very, very critical period in its history. Ever since BJP came to power, capturing the union government, the RSS has become very aggressive. In fact, RSS was formed in the year 1925. Our party was also formed in the year 1925. That way, our party CPI stood in the forefront of the freedom struggle. In fact, I can be proud to say our party was the first to give the call for complete independence, Purna Swaraj. It was our party which gave that call. Our party stood in the front line. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగ రాసేలా సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని వెల్లడి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన సుప్రీంకోర్టు సీజే గవాయ్, ఏపీ సీఎం చంద్రబాబు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.